అక్టోబర్ 31 యూనిటీ డేగా జరుపుకుంటున్నాం. ఎందుకు దీన్ని ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటున్నాం అంటే అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదినం. ఓకే, సర్దార్ అనే బిరుదుని ఇతనికి గాంధీజీ గారు ఇవ్వటం జరిగింది. యూనిటీ డేని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే ఈయన పుట్టినరోజు సందర్భంగా 2014 నుంచి దీన్ని జరుపుకుంటున్నాం. 2014 అక్టోబర్ 31 నుంచి నరేంద్ర మోడీ గారు యూనిటీ డేగా దీన్ని జరుపుతూ వస్తున్నారు. మరి యూనిటీ డే అని పిలవడానికి కారణాలు ఏంటిది? ప్రపంచంలోనే అతి పెద్ద స్టాచ్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది నిర్మించడం జరిగింది. 182 మీటర్స్ ఎత్తు. ఇది యూనిటీ ఆఫ్ ఇండియాకి గుర్తుగా. ఎందుకు యూనిటీ ఆఫ్ ఇండియా, ఐక్యత అని ఎందుకు దీన్ని జరుపుకుంటున్నాం అంటే మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ 1947 కంటే ముందు మనకి 562 డైనస్టీస్ ఉండేవి, 562 రాజ్యాలు, రైట్. మనకి బ్రిటిష్ వారు ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళకి ఈ 562 డైనస్టీస్కి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి, ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఇండిపెండెంట్గా ఉండొచ్చు, రైట్, స్వతంత్రంగా ఉండొచ్చు. రెండోది పాకిస్తాన్లోనైనా కలవచ్చు, మూడోది భారత్లో అయినా కలవచ్చు అని 3 ఆప్షన్స్ ఇచ్చారు. వీళ్ళకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్ ఇస్తే కొంతమంది ఇండియాలో మెర్జ్ అయ్యారు, కొంతమంది పాకిస్తాన్లో మెర్జ్ అయ్యారు, ఇంకా కొంతమంది డైలమాలో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి. భారత్లో మెర్జ్ అయ్యారు, కొంతమంది ఏమో డైలమాలో ఉన్నారు, ఇండిపెండెంట్ ఎలా అని చెప్పేసి, రైట్. సో ఎవరైతే ఇండియాలో మెర్జ్ కాలేదో లేదా ఎవరైతే ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నారో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళందరినీ 2 రకాలుగా, ఒక రకంగా చెప్పాలంటే ఈయన యొక్క పాలసీ, సర్దార్ పటేల్ గారి యొక్క పాలసీ వచ్చేసి స్టిక్ అండ్ క్యారెట్ అంటాం. స్టిక్ ఆర్ క్యారెట్. ఓకే, అంటే స్టిక్ అండ్ క్యారెట్ పాలసీ అని ఎందుకు అంటున్నాం అంటే దీన్ని గాడిదకి ఫస్ట్ క్యారెట్ పెడతాడు ఈయన. ముందు క్యారెట్ పెడితే అది ఎంత బరువునైనా మోసుకుంటూ వస్తుంది. ఒకవేళ క్యారెట్కి కూడా వినపోతే వెనక నుంచి కర్రతో కొడతాడు. అందుకే స్టిక్ అండ్ క్యారెట్ పాలసీని సర్దార్ పటేల్ గారు యూజ్ చేశారని చెప్పొచ్చు. ఓకే, సో మొత్తానికి ఈ 562 డైనస్టీలు ఏవైతున్నాయో దాంట్లో దాదాపుగా 558 వరకు ఈయన మెర్జ్ చేయడం జరిగింది ఈ 2 పాలసీలను బట్టి. ఎవరైతే కొంతమంది జూనాగఢ్ కానీ, కాశ్మీర్ కానీ, హైదరాబాద్ కానీ ఇలాంటి వాటికి ఆపరేషన్స్ చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాదే తీసుకుందాం. హైదరాబాద్ని ఇండియాలో మెర్జ్ చేయడానికి ఆపరేషన్ పోలో చేశారు, రైట్. ఇట్లా మొత్తానికి అంటే మనం ఇండియా అనే మ్యాప్ను, భారతదేశం అనే మ్యాప్ను మనం ఇట్లా గీసుకోవడానికి, ఇండియా అనే మ్యాప్ను గీయడానికి, ఓకే, ఈ మ్యాప్ను గీయడానికి మూల కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే చెప్పుకోవచ్చు, రైట్. మరి ఈయన ఎవరిని ఫాలో అయ్యారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుక చూసినట్టయితే ఈయనకి ఒక బిరుదు ఉంది, ఇండియన్ బీస్మార్క్ అంటాం. ఈయన యొక్క బిరుదు ఇండియన్ బీస్మార్క్, రైట్. బీస్మార్క్ అనేది జర్మనీలో ఉండేది. ఇతను జర్మనీ కూడా ఇదే విధంగా దాదాపుగా 360 ముక్కలుగా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. దాన్ని ఏకం చేసినటువంటి గొప్ప వ్యక్తి బీస్మార్క్. అందుకే సర్దార్ పటేల్ యొక్క బిరుదు కూడా బీస్మార్క్. అంతేకాకుండా ఐరన్ మ్యాన్ అని కూడా పిలుస్తాం, ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్, ఉక్కు మనిషి అని కూడా పిలుస్తాం. ఇంతేకాకుండా ఈయనకి సంబంధించిన స్టోరీ చెప్పాలంటే వాస్తవానికి భారతదేశానికి తొలి ప్రధానమంత్రి కావాల్సిన మొదటి వ్యక్తి ఈయన. ప్రధాని కావాల్సిన అన్ని అర్హతలున్న వ్యక్తులలో మొదటి పర్సన్గా చెప్పవచ్చు. మరి ఎందుకు ఫస్ట్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యారంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మనకి ఈ గాంధీజీ గారు ఉన్నారు కదా, గాంధీజీ గారు, నెహ్రూ, పటేలు వీళ్ళందరూ, గాంధీకి నెహ్రూ అంటే ఇష్టం. ఓకే, గాంధీ గారిని తీసుకున్నట్టయితే గాంధీకి నెహ్రూ అంటే ఇష్టం, రైట్. పటేల్కి గాంధీ అంటే ఇష్టం, గాంధీకి నెహ్రూ అంటే ఇష్టం అన్నమాట. ఓకే, సో వీళ్ళు గాంధీజీ మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసిన తర్వాత
ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసిన తర్వాత గాంధీ పటేల్ని పిలిచి నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు. అంటే మీరు అనుకునే ఇష్టం వేరు, ఇక్కడ జస్ట్ అడుగుతున్నాడు. చాలా మీరంటే చాలా అభిమానం, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇదంతా చేస్తున్నాను. అయితే నాకు ప్రామిస్ చెయ్యి అని చెప్పేసి చేతిలో చెయ్యి వేసుకున్న తర్వాత మీకోసం ఏదైనా చేస్తా అని చెప్పండి అంటే, రేపు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పిఎం రేస్లో అందరూ కాంగ్రెస్ వాళ్ళందరూ నీ పేరే చెప్తున్నారు. సో నేను ఆల్రెడీ నెహ్రూకు మాట ఇచ్చాను. సో నువ్వు పిఎంకు కంటెస్ట్ చేయకూడదు, నిల్చోకూడదు అని చెప్పేస్తే ఓకే డన్ అని చెప్పేసి నేను మాట ఇవ్వటం జరిగింది. ఓకే, అయినా సరే మన కాంగ్రెస్ వాళ్ళు లేదా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా నెహ్రూని రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే, అన్ని అర్హతలు ఉన్న మనిషిని వదిలేసి ఓకే అంతంత మాత్రం ఉన్న మనిషికి ఎందుకు మీరు పిఎం ఇస్తున్నారని చెప్పేసి చాలామంది రిజెక్ట్ చేస్తే, ఈయనకున్న పిరియారిటీ అంటే ఈ నెహ్రూకి ఏదైతే ప్రైమ్ మినిస్టర్ హోదా ఇస్తున్నారో దానికి సమానమైన హోదా పటేల్ గారికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి కల్పించాలని చెప్పేసి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ను క్రియేట్ చేయడం జరిగింది. యాజ్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనేది లేదు. భారత రాజ్యాంగంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనేది ఎక్కడ కనిపించదు. కేవలం సర్దార్ పటేల్ గారి కోసం మాత్రమే ఈ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనేది దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో మనం ఇప్పుడు ఇండియా అనే మ్యాప్ గీసుకుంటున్నాము ఈ విధంగా అని చెప్పడానికి మెయిన్ రీజన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి మనం ఈయన బర్త్డేని October 31 నుంచి జరుపుకోవటం జరుగుతుంది. 2014 October 31 నుంచి. ప్రపంచంలో అతిపెద్ద స్టాచ్యూ ఓకే మన భారతదేశంలోనే ఉంది, గుజరాత్లో. అదే సర్దార్ వల్లభాయ్ గారి స్టాచ్యూ, 182 meters.